ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది మనం బాగా గమనిస్తాం. అందరికి నమస్కారం అండి. మాకు మ్యారేజ్ అయ్యి కూడా 2 years అయింది. రాకముందు హైదరాబాద్లోనే పీసీఓడి చేయించుకున్నాం. అది కూడా ఎందుకు చేయించానంటే పూర్తిగా ఇర్రెగ్యులర్ మేడం పీరియడ్స్. 2 monthsకి 3 months కూడా వచ్చేవి కాదు. అయితే అక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ మేడం గారు పీసీఓడి చేయించుకోండి, లేకపోతే ఈమె బాగా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు లాప్రోస్కోపీ చేయించాను. చేయించిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం అట్లాగే ఉండేది. మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ కాలేదు, మళ్ళీ ఇర్రెగ్యులర్గా ఉండేది. హైదరాబాద్లో టెస్ట్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండేదంటే మేడం, అంటే మీరు నమ్మరేమో, డోర్ తీసుకుని లోపలికి ఎంత తొందరగా పోతాం అంతే తొందరగా బయటకు వచ్చేవాళ్ళం. వాళ్ళు పోగానే రిపోర్ట్ చూడంగానే మాత్రలు రాసిచ్చేవాళ్ళు, అవి తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ అసలు ఏంటి ప్రాబ్లం అనేది చెప్పేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరుకి వచ్చాను మేడం. నెల్లూరుకి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూషన్ కోసం మీ దగ్గర వచ్చి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం మీ దగ్గర. మొత్తం అన్ని చెకప్ చేశారు. ఇక్కడ మన వాళ్ళు పాపం మేము వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా చాలాసేపు మాట్లాడేవాళ్ళు. మా మిస్సెస్ని తీసుకుపోయి అంతకుముందు కన్సీవ్ అయిన వాళ్ళతో మాట్లాడిచ్చేవాళ్ళు. అది ఆమెకి చాలా ధైర్యం ఉండేది. నేను ఎప్పుడు ఏం మాట్లాడేవాడిని కదా, ఆమెతో సపోర్ట్గా ఉండేవాడిని. ప్రతిసారి ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నేను వస్తూనే ఉంటాను. అయితే ఆమెకి ఇక్కడికి వచ్చినాక ధైర్యం ఏంటంటే, ఇట్లా మీరు మాట్లాడిస్తున్నందువల్ల ఒక ధైర్యం. అయితే ఒకటి చెప్తుండేది, నాకు అంతకు ముందు ఏం జరుగుతుందో తెలిసేది కాదు, ఏం వాడాలో తెలిసేది కాదు. ఇక్కడ పర్లేదు, కాకపోతే ఏంటంటే కొద్దిగా భయపడుతుంది, మాట్లాడలేదు ఎక్కువగా. మీరు నేను చెప్తూ ఉంటే మాత్రం వింటది, విని దాన్ని బట్టి ఆలోచించుకుని నాతో మాట్లాడుతుంది, కానీ బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు మేడం. ఇప్పుడు ఆ ధైర్యమే, పర్లేదు, ఇప్పుడు బాగున్నది. మొత్తం అన్ని చెకప్ చేశారు. April 4th కన్ఫర్మేషన్ వచ్చినట్టు స్కానింగ్ లో చెప్పారు. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ.